కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో అన్న సంగతి మీతో చర్చిద్దాము అన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఫాదర్స్ డేని ప్రతి సంవత్సరము జూన్ 3వ ఆదివారము జరుపుకుంటారు. ఈ పద్ధతి 1910 నుంచి ప్రారంభము అయ్యింది, అది కూడా యుఎస్లో. దానికి గల కారణం ఏంటంటే విలియం జాక్సన్ స్మార్ట్ అన్న ఒక సైనికుడు, తనకు 6 సంతానము. భార్య 6వ సంతానం కలిగినప్పుడు చనిపోయింది. ఆ 6 పిల్లల్ని తాను వివాహం చేసుకోకుండా కంటికి రెప్పలాగా కాపాడాడు. అయితే తండ్రి చేసిన త్యాగానికి కష్టానికి గుర్తుగా ఏదన్నా చేయాలి అని చెప్పేసి ఆ జాక్సన్ యొక్క పెద్ద కుమార్తె సునరా స్మార్ట్ డాట్, తన తండ్రి పుట్టింది జూన్ 5. ఆ రోజును ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి పాస్టర్ దగ్గరికి పోయి అడిగింది. కానీ అప్పటికే షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల కుదరదమ్మా, 3వ ఆదివారము జూన్ చేసుకుందాము అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా జూన్ 3వ ఆదివారం నాడు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభమైంది. కానీ పెద్దగా ప్రాచుర్యం రాలేదు. అంతకుముందే మదర్స్ డే జరుపుకుంటున్నారు. అట్లాగే ఫాదర్స్ డే కూడా ప్రచారం తీసుకురావాలన్న ఉద్దేశంతో యుఎస్ అంతా తిరిగి అన్ని చర్చిలలో ఫాదర్స్తో ఒప్పించి ఈ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో మెల్లమెల్లగా ఫాదర్స్ డే కూడా మంచి ప్రాచుర్యము లభించింది. ఎట్టకేలకు యుఎస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డేని తప్పనిసరిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి నేషనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. నాటి నుంచి జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. నిజంగా ఈ అమ్మాయి చేసిన పని చాలా గొప్పది. తండ్రికి ఈ రకంగా రుణాన్ని తీర్చుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. జై హింద్.